నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. తోట ప్రసాద్ గారు ప్రస్తుతం ఈ పేరు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమాలో ఆయన రచయితగా వర్క్ చేశారు. సో పాన్ ఇండియా లెవెల్లో భారీ రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో ఆయన కీలక పాత్ర పోషించారు. సో ఈ రోజు రచయిత తోట ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఈ రోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ముందుగా కంగ్రాచులేషన్స్, మీ సినిమా కన్నప్ప హిట్ అయింది కాబట్టి. రైట్ అండి. సో ముందు కన్నప్ప గురించే మాట్లాడుకుందాం. యాక్చువల్గా కన్నప్ప ఆపర్చునిటీ అదే అంటే మీ దగ్గరికి అసలు కన్నప్ప ఎలా వచ్చింది? సో మీరు ఎలా భాగమయ్యారు దానిలో? అంటే కన్నప్ప సినిమా విష్ణు గారు తీద్దాం అనుకుంటున్నారు వార్త నేను చాలా ఏళ్ల క్రితం మీడియాలో చూసా. ఓకే. అంటే చూసి ఓకే ఆయన చేస్తున్నారు, మంచి అటెంప్ట్ అనుకున్నాను నేను. బట్ నేను ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతాను నేను అనుకోలేదు. అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 2022లో విష్ణు గారు ఆయన ఒక 9 సినిమాలు ప్లాన్ చేశారు. 2022లో 9 సినిమాలు ప్రొడ్యూసర్గా. అంటే చాలా ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో, ఒక సూపర్ హీరోల కాన్సెప్ట్తో, చాలా మిత్ మన ఇండియన్ తాలూకు రూట్స్ మీద బేస్ చేసుకున్న ఒక కథలు అవి. సో వాటికి ఎవరు రాయడానికి బెటర్ అని ఆయన కథ రాశారు. దాన్ని డెవలప్ చేయడానికి ఫర్దర్గా స్క్రిప్ట్ డెవలప్ చేయడం కోసం ఎవరు అనుకున్నప్పుడు మన పాపులర్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నా గురించి చెప్పారు. జన్నా సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇలా తోట ప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇలాంటి వాటి అయితే బాగా రాస్తాడని ఆయన నా పేరు సజెస్ట్ చేశారు. అంటే విష్ణు గారు తిరుపతిలో షూటింగ్లో ఉండి ఆయన ఫోన్ చేసి మాట్లాడి తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసి ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయమని నన్ను ఇన్వైట్ చేయడంతో ఆయనతో నాకు రిలేషన్ స్టార్ట్ అయింది. నేను ఆ స్క్రిప్ట్ వర్క్లో ఉండగా కన్నప్ప సినిమా వర్క్ ప్యారలర్గా జరుగుతుంది. యాక్చువల్గా నేను రైటర్ కాదు, మరో రైటర్. సో జరుగుతూ ఉంది. బట్ విష్ణు గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ కన్నప్ప సబ్జెక్ట్ సంబంధించి నా దగ్గర నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అవన్నీ ఆయనతో షేర్ చేసుకుంటుండేవాడిని. అంటే నాకు బేసిక్గా మన ఇండియన్ మైథాలజీ కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు, జానపదాలు, చరిత్ర ఇలాంటి వాటి మీద నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో వాటి గురించి నేను వీలైనంత వరకు నాకు తెలుసుకున్న విషయాలు సినిమా ద్వారా చెప్పాలని నా ప్రయత్నం. ఆయనతో షేర్ చేసుకుంటుండేవాడిని. అంటే చాలా మందికి ఏంటంటే కన్నప్ప కథ దుర్జటి రాసిన కాళహస్తి మహత్యంలోనే ద్వారానే తెలిసింది అనుకుంటారు. దానికన్నా ముందు 7వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శివానంద లహరి అని ఒక కావ్యం రాశారు. శ్రీశైల మల్లికార్జునుడు దర్శించడానికి వచ్చిన ఆయన అక్కడ ఆలయంలో ఒక రాతి శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ఇప్పటికీ శ్రీశైలం ఆలయంలో ఉంది. అది ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించింది. అక్కడ కొన్ని రోజుల పాటు ఆయన అక్కడ ఉండి శివానంద లహరి రాశారు. ఆ శివానంద లహరిలో 63వ శ్లోకంలో మార్గావర్గిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతే గండూషాభి విశేషణం పురరివ్యో దివ్యాభిషేకాయతే కించిత్ మాంసశేషక బలం నవ్యోపహారాయతే కింనా భక్తి కరోత్కరే భక్త వనచరో భక్తవతం సాయతే అని రాశారు ఆయన. అంటే తన దారంతా తిరిగిన కాలి చెప్పులతో శివలింగం నిర్మాల్యం తొలగించి పుక్కిట నీళ్లు పుక్కిలిస్తే ఇంతకన్నా గొప్ప అభిషేకం ఈ ప్రపంచంలో నేను ఎరగలేదంటూ శివుడు పరవశించిపోయాడని రాశాడు ఆయన. ఎంగిలి చేసిన నైవేద్యం మాంసం నైవేద్యం పెడితే అతని భక్తుల్లోకెల్లా చాలా గొప్ప అగ్రగణ్యం చేసావంటూ కన్నప్ప గురించి మొట్టమొదటిసారి జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రస్తుతించారు. ఇది చాలా మందికి తెలియని విషయం. అంటే కన్నప్ప అనే వ్యక్తి 7వ శతాబ్దం ముందే జీవించాడు అనడానికి ఇది ఒక చారిత్రక ఆధారం. జగద్గురు ఆదిశంకరాచార్యులు మన మధ్య జీవించారు. ఆయన రాసిన ఒక కావ్యంలో ఫస్ట్ టైం ఇది ప్రస్తావించారు. సో ఈ విషయం నేను విష్ణు గారికి చెప్పాను. ఆ తర్వాత బసవ పురాణం, పాల్కురి సోమనాథ్ రాసిన బసవ పురాణం కావచ్చు, దూర్జటి రాసింది కావచ్చు, నాకు తెలిసిన సమాచారం అన్ని ఆయనతో షేర్ చేసుకుంటామండి. అందువల్ల ఇలాంటి వాటి మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని గ్రహించి ఆయన ఈ ప్రాజెక్ట్లో నన్ను కూడా ఒక భాగం కమని ఇన్వైట్ చేశారు. అలాగే మోహన్ బాబు గారు కూడా ఈ ప్రాజెక్ట్ నన్ను పనిచేయమని పిలిచి బ్లెస్ చేసి ఈ పని అప్పగించారు. అలా నా ప్రయాణం మొదలైంది. ఓకే అండి. సో మీ పాత్ర ఎంతవరకు ఉంది కన్నప్ప విజయంలో కావచ్చు అంత అద్భుతంగా రావడానికి? అంటే నా పాత్ర అంటే ప్రత్యేకించి నా పాత్రని చెప్పలే కానీ నేను చేసిన ప్రయత్నాలు చెప్తాను. ఒకటి ఏంటి అంటే కన్నప్ప అనేది పుక్కిటి పురాణం కాదు, ఒక కావ్యం కాదు, నిజంగా చరిత్ర, మన తెలుగునాట జరిగిన చరిత్ర. అంటే ఖచ్చితమైన ఆధారాలు లేవు కానీ దాదాపు అతను 2-3 శతాబ్దాల మధ్య జీవించడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. సో ఇది తీసుకుని కన్నప్ప జీవితాన్ని వీలంత వాస్తవంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. హిస్టారికల్ ఐడెంటిటీ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం మొదటిది. రెండోది తర్వాత ఏంటి అంటే
అతను మహాభారతంలో అర్జునుడే తిన్నాడు కన్నప్ప అని చెప్పేసి దూర్జటి రాశారు. ఓకే. అలాగే హరవిలాసంలో శ్రీనాథుడు ప్రస్తావించాడు. ఇది రాసినప్పుడు ఇతను అర్జునుడు ఒక మహావీరుడు, మనకందరు కిరాతార్జునం తెలుసు, పాశుపతాస్త్రం కోసం ప్రయత్నించాడు, తపస్సు చేశాడు. అంత మహావీరుడు ఒక కిరాతుడిగా ఎందుకు పుట్టాడు, ఎందుకు జన్మించాడు, దానికి ఒక కారణాలు ఉన్నాయి. ఒకటి కారణం ఏంటంటే ఈశ్వరుడు కిరాత రూపంలో కనిపిస్తే ఆ దివ్య సుందర రూపానికి మురిసిపోయాడు, ఇంత గొప్పగా ఉన్నాడు కిరాతుడు అంటూ అనుకున్నాడు. అందువల్ల అతనిలో మొదట కలిగిన కోరిక అది. అలాగే ఏకలవ్యుడు బొటనవేలు తీసుకోవడానికి అతని కారణం కాకపోతే తన గురువు ద్రోణాచార్యులే తీసుకున్నాడు. అంటే తనకంటే మించిన వీరుడు ఆటవికుడు అన్నది అతనిలో అసూయ ఉందన్నట్టుగా చెప్తూ ఉంటారు. అలాగే మహాభారతంలో మౌసల పర్వం అని ఒకటి ఉంటుంది, అంటే 18 పర్వాల్లో మౌసల పర్వం. ఆ మౌసల పర్వంలో ఏం రాశారంటే శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత, చనిపోయిన తర్వాత 16,000 మంది గోపికలని ద్వారక నుంచి అర్జునుడు తీసుకెళ్తుండగా కొంతమంది ఆటవికులు దాడి చేసి ఆ స్త్రీలను అపహరించి తీసుకెళ్లిపోయారు. అర్జునుడు ఓడిపోయాడు, నేను ఇంత మహావీరుణ్ణి ఓడించలేకపోయాను, అతని బాధ అంతసేపు ఈ ఆటవికులు నేను ఓడించలేకపోయానన్న బాధ, ఆ కారణంగానే అతను పుట్టాడు. సో ఇది. తర్వాత ఇంకొకటి, ఒక విలుకాడికి అవసరమైన ఒకటి బొటన వేలు, 2 కంటి చూపు. సో ఒక బొటన వేలు తీసుకున్నాడు ఏకలవిడిది, ఇతను ప్రత్యక్ష కారణం కాకపోవచ్చు. అలాగే కంటి చూపు పోయింది కన్నప్పకి. సో ఈ పాపక్షయం జరిగితే గానీ పరమేశ్వరుడు ఐక్యం చెందలేడు. ఈ ఎలిమెంట్ మేము కొత్తగా యాడ్ చేసింది, కొత్తగా యాడ్ చేసాం. ఇంతవరకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరో కన్నప్ప కథను చెప్పలేదు, ఇది మేము యాడ్ చేసింది. రెండో విషయం, ఇంతవరకు వచ్చిన సినిమాలు 6 సార్లు వచ్చింది సినిమా. కన్నడంలో శివరాజ్ కుమార్ గారు 2 సార్లు చేశారు. ఆయన మొదటి సినిమా అదే బేటర్ కన్నప్ప. తర్వాత ఆయన కొడుకు శివరాజ్ కుమార్ కన్నప్పగా యాక్ట్ చేశారు, రాజ్కుమార్ గారు శివుడిగా యాక్ట్ చేశారు. అలాగే తమిళంలో కన్నప్ప నయనారని సినిమా వచ్చింది, ఆ ప్రింట్ అవైలబుల్ కాదు. హిందీలో శివభక్త అని వచ్చింది. తెలుగులో కర్ణాటక రాజకుమార్ గారు డబ్బింగ్ సినిమా వచ్చింది, కృష్ణరాజు గారు భక్త కన్నప్ప వచ్చింది. వీటన్నిటిలో ఏంటంటే గుడి పూజారిని చాలా నీచంగా చిత్రీకరించారు. అంటే వేశ్యాలోరుడి కింద, అమ్మవారి నగల దొంగతనం చేసేవాడి కింద చూపించారు. ఇది ఏ పురాణంలో రాసిలా, దూర్జటి కావ్యంలో లేదు, పాల్కూరి సోమనాథుడు దాన్ని రాసిన దాంట్లో లేదు. ఈ కావ్యాన్ని నాటకం కింద మార్చినప్పుడు కొంతమంది రచయితలు దీన్ని క్యారెక్టర్ని ఇలా మార్చారు. ఒక గుడి దగ్గర అంత 24 గంటలు శివుడి సేవలో మునిగిపోయే ఒక అర్చకుడు అంత పాపాత్ముడు ఎందుకు అవుతాడు, ఎందుకు దూర్తుడు అవుతాడు, ఎందుకు అమ్మవారి నగలు అపహరిస్తాడు, ఎందుకు వేశ్యాలోలుడు అవుతాడు? అందువల్ల పాత్ర అలా ఉండకూడదు, దాన్ని చాలా అంతే గౌరవప్రదంగా చూపించాలి అనుకుంటూ దానికోసం ఆ పాత్రను తీర్చిదిద్దాం. ఇంకా మీరు సినిమా చూస్తే చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా చారిత్రక పరిశోధన చేసి ఇంతవరకు కన్నప్ప మీద వచ్చిన రకరకాల పుస్తకాలు, కావ్యాలు, అంటే 1920 ప్రాంతంలో కన్నప్ప మీద తెలుగులో కొన్ని నాటకాలు వచ్చాయి, కథలు వచ్చాయి. అవి ఎవరికి బయట మార్కెట్లో తెలియదు. అటువంటి అరుదైన పుస్తకాలు, దాదాపు ఒక 100 ఏళ్ల క్రితం పుస్తకాలు సంపాదించి ప్రతిదీ చదివి అది కథలు ఎంత మేరకు ఎమర్చగలము ఈ ప్రయత్నం చేసాం. అలాగే హిస్టారికల్ గా ఒక సపోర్ట్ జరిగింది. తర్వాత స్టోరీ డెవలప్మెంట్ లో ఏంటి అంటే ఈ కథ మొత్తం వాయులింగం చుట్టే తిరుగుతూ ఉంటుంది. అంటే సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ వాయులింగం రహస్యాన్ని కాపాడడానికి ఒక పరమశివుడు సంకల్పించాడు. అంటే వాయులింగానికి ఒక మహిమ ఉంది, చనిపోయిన వాళ్ళని బతికిస్తుంది, ఆ పరిసర ప్రాంతాల్లో ఇసుక కూడా బంగారం అవుతుందని. ఈ శివరహస్యాన్ని కాపాడంగా ప్రయత్నించే అర్చకుడు మహాదేవ శాస్త్రి మోహన్ బాబు గారు చేశారు. దాన్ని ఎత్తికెళ్లిపోయి తన స్వార్థాన్ని వాడుకునే విలన్ పాత్ర కాలాముకుడు అని ఒక ఉంటాడు. ఆ వాయులింగాన్ని దర్శించుకున్న పాత్ర హీరోయిన్ నెమలిది. అసలు ఆ వాయులింగానే నమ్మనివాడు హీరో. ఈ 6 ప్రధాన పాత్రల చుట్టే వాయులింగం చుట్టే కథ తిరుగుతుంది. సో మిగిలిన డైవర్షన్స్ ఉండవు. సో ఇదే ఈ కథలో మేము కొత్తగా యాడ్ చేసిన ఐటమ్. సో నిజ జీవితానికి ఆల్మోస్ట్ కన్నప్ప గారి నిజ జీవితం అంటే వాయులింగం మహత్యాన్ని చెప్పడం కోసమే ప్రతి పాత్ర దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సోల్ ఆఫ్ ది ఫిల్మ్ వాయులింగం అంతే. సో కన్నప్ప నిజ జీవితాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఎక్కువగా అంటే కన్నప్ప నిజ జీవితానికి సంబంధించి మనకు దొరికిన ఆధారాలు ఏంటంటే ఆయన వేటగాడు, ఆ వాయులింగాన్ని చూసి భక్తుడయ్యాడు, కళ్ళమ్మట నెత్తురు వస్తే ఆయన తన నేత్రాలు దానం చేశాడు అనేది తెలుసు. అంతమంది మన జీవితం ఎలా సాగిందో తెలియదు. అది ఎవరికి వాళ్ళు ఆ రచయితలు దర్శకులు చేసిన కల్పన. ఓకే అండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ మీ దగ్గరికి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి అనుభవజ్ఞులు మరి ఇలాంటి చేయడం ఒక రిస్క్ కావచ్చు అనిపించిందా? ఏమైనా కొంచెం అటు ఇటు అయితే ఏంటి ప్రాబ్లం అని ఏమైనా అనిపించిందా? అంటే ఖచ్చితంగా రిస్క్ అని ఏమి ఉండదండి. సినిమా ఖచ్చితంగా ఆదరణ పొందుతున్నదే మా అందరి నమ్మకం. ఎందుకు అంటే భక్తిని మించిన
ఒక కమర్షియల్ ఎలిమెంట్ లేదు. భక్తిని కమర్షియల్ ఎలిమెంట్ అంటున్నా అనుకోవద్దు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా భగవంతుని నమ్మేవాళ్ళు, అంటే వాళ్ళ విదేశీయులు కూడా హైందవ ధర్మాన్ని నమ్ముతున్నారు, పాటిస్తున్నారు. అందులో ప్రపంచవ్యాప్తంగా మేము చెప్పదలుచుకున్న పాయింట్, అందరు ఆదరణ పొందిన నమ్మకంతోనే వాళ్ళు చేసిన ప్రయత్నానికి నేను తోడ్పడ్డాను. అంతే. సో ముందు రాగానే వెంటనే ఒప్పేసుకుందాం అనిపించేసింది అంతే. అసలు నేను ఆపర్చునిటీ కోసం వెయిటింగ్, నేను నన్ను పిలుస్తారా లేదా, నాకు అవకాశం దొరుకుతుందా లేదా అని. అంటే మైథలాజీ అంటే ఇంకొకటి అండి, మీరు జనరల్ గా ఇంతకుముందు చేసిన సినిమాలు ఆల్మోస్ట్ కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేశారు. బట్ కొన్ని హిస్టారికల్, రుద్రమదేవి ఓకే నేను చేసిన హిస్టారికల్ మూవీ, అలాగే సినిమా ఇంకా రాలేదు కానీ రుద్రమదేవి మనోడు ప్రతాప్ రుద్రుడి మీద కూడా నేను స్క్రిప్ట్ చేశాను. ఆ సినిమా సీక్వెల్ లో అనౌన్స్ చేశారు కూడా. అలాగే రాణా గారు గుణశేఖర్ గారు కాంబినేషన్ వద్దాం అనుకున్న హిరణ్యకశిపుడి కథ కూడా స్క్రిప్ట్ వర్క్ చేశాను నేను. అవును, ఎస్ తెలుసు. సో స్క్రిప్ట్ అంటే మొత్తం మీదేనా, స్టోరీ మొత్తం మీదేనా? హిరణ్య గురించి చెప్పారు ఇప్పుడు. అంటే ఇప్పుడు అది పురాణాల కథ, దాన్ని నా కథను ఎలాగంటాను. సో గుణశేఖర్ గారు తెద్దాం అనుకున్న కథకి నేను స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్, స్టోరీ డెవలప్మెంట్ చేశాను. డైలాగ్ వర్షన్ కూడా ఫస్ట్ వెర్షన్ అయిపోయింది. రాణా గారికి సురేష్ బాబు అప్పుడు నేరేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఓకే అండి. సో ఇంకా అంటే మీరు రచయితగా కేవలం అంటే డైలాగ్స్ ఇవే రాస్తారా, సీన్స్, స్క్రీన్ ప్లే కానీ, లేదా స్టోరీస్ గురించి మాట్లాడుకుంటే మరి వాటి ఎలాంటి కథలు రాస్తూ ఉంటారు? అంటే నా వర్కింగ్ స్టైల్ ఏంటంటే, నేను నా 16 ఏట నా మొదటి కథ పబ్లిష్ అయింది, కానీ నా 10వ ఏట నా మొదటి కథ రాశా. 10వ కథ రాశా, పబ్లిష్ కాలేదు, కానీ నా మొట్టమొదటి ప్రయత్నం అది. సో చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం, సినిమాలు చదవడం, రాయడం, ఇదే నా ప్రపంచం, వేరే ఏమీ లేదు. సో నేను తెలుగులో దాదాపు 500 పైన కథలు, 3 నవలు రాశా. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నేను కొన్ని చిన్నపిల్లల కథలు రాశా, పబ్లిష్ అయ్యాయి. ఓకే, అంటే ఎలాంటి సార్? అంటే కథలు అంటున్నారు, లైక్ పబ్లిష్ అయ్యాయి అంటున్నారు, అంటే ఏ వేలో మీరు వెళ్తూ ఉంటారు కథలు? అంటే నావి రకరకాల కథలు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మామూలు సోషల్ స్టోరీస్ కావచ్చు. అప్పుడు అపరాధ పరిశోధన అని ఒక డిటెక్టివ్ మ్యాగజైన్ ఉండేది, అందులో ప్రతి నెల నా కథలు వచ్చేవి, చిన్నపిల్లల కథలు వచ్చేవి. సో ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ అయినా నేను రాస్తుండేవాడిని. సినిమాల విషయానికి వస్తే నా వర్కింగ్ స్టైల్ ఏంటి అంటే, సామాన్యంగా నేను డైరెక్టర్ కమ్ రైటర్స్తో ఎక్కువ పనిచేశాను, కొన్నిసార్లు రైటర్స్తో కలిసి పనిచేశాను. డైరెక్టర్ ఒక స్టోరీ ఐడియా అనుకోగానే కొన్నిసార్లు నేనే సెంట్రల్ ఐడియా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ ఐడియా నుంచి కంప్లీట్ స్క్రిప్ట్ అయ్యేంత వరకు నేను వర్క్ చేస్తాను. సో అందువల్ల కథ అనే పేరు పడ్డది, కథా సహకారం 143 పడింది. కొన్ని కథలు అమ్మా, కానీ ఇంకా మెటీరియలైజ్ కాలేదు. సో స్టోరీ డెవలప్మెంట్ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి, కొంతమంది డైరెక్టర్లకి నేను షూటింగ్లో ఉండి తీరాలి. సో అలా షూటింగ్లో మొత్తం అన్ని రోజులు ఉంటాను. కొన్ని సినిమాలు కంప్లీట్ డబ్బింగ్ చేపిస్తూ ఉంటాను. ఇప్పుడు కన్నప్ప సినిమా కూడా మొత్తం తెలుగు వెర్షన్ డబ్బింగ్ అంతా దగ్గరుండి నేనే చెప్పించాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సినిమాలకి తెలుగు చాలా స్పష్టంగా ఉండాలి, ఎక్కడ ఉచ్చారణ దోషాలు ఉండకూడదని ఆ జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైనప్పుడు చిన్న చిన్న కరెక్షన్ చేస్తూ డబ్బింగ్ చేపించాం. డబ్బింగ్ మొత్తం చెప్పించారు మీరు. సో అంటే రచయితగా కాదు, ఒక అబ్జర్వేషన్. రచయిత అనేది ఏంటంటే కంప్లీట్ సినిమా అయ్యేంత వరకు కూడా కలిసి కంట్రిబ్యూట్ చేయాలి. ఏ రకంగా చేయగలం ఆ రకంగా చేస్తాం. సరే, ఒక క్వశ్చన్ అండి, జనరల్ గా ఎవరైనా అడిగారో లేదో తెలియదు కానీ, మన రామోజీ ఫిల్మ్ సిటీలో అన్ని టైప్స్ ఆఫ్ సెట్స్ ఉంటాయి. సో అది షూటింగ్ కి చాలా అనువైన ప్లేస్ కదా, మరి ఎందుకు న్యూజిలాండ్ వరకు వెళ్ళారు కన్నప్ప కోసం? రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా షూటింగ్ చేశారు. కైలాసం కావచ్చు, న్యూజిలాండ్ లో ఎక్కువ చేశారు. ప్రభాస్ గారి పాత్ర కావచ్చు, మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశారు. న్యూజిలాండ్ లో షూటింగ్ చేయడానికి కారణం చాలా సార్లు విష్ణు గారు చెప్పారు. ఒకటి ఏంటి అంటే, ఒక సినిమా మొత్తం ఒక విజువల్ బ్యూటీ ఉండాలి. పైగా కథ అనేది 2వ శతాబ్దంలో జరిగింది. అప్పుడు ప్రకృతి చాలా సహజ సిద్ధంగా, ఏ కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉందనేది. ఆ వాతావరణం ఇప్పుడు మనకి ఒరిజినల్ లొకేషన్స్ లో లేదు, మన దగ్గర లేదంటారా? అంత కలుషితం అయిపోయింది. ఒక 2వ శతాబ్దం నాటి ఒక పచ్చని అడవి కావచ్చు, స్వచ్ఛమైన నీళ్లు, అంటే మన మొహం చూసుకుంటే అద్దంలో రిఫ్లెక్ట్ అయ్యేంత వాటర్ మనకి ఇప్పుడు అవైలబుల్ కాదు. సో అందుకని న్యూజిలాండ్ షూట్ చేశారు. ఎవరు సజెస్ట్ చేశారు న్యూజిలాండ్ లో? అది విష్ణు గారిది. ఆయన చాలా దేశాలు తిరిగి చివరి న్యూజిలాండ్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఆయన అక్కడ షూట్ చేద్దాం. ఓకే. సో అంటే జనరల్ గా కూడా మైథలాజికల్ అంటే మన దగ్గర సెట్స్ వేస్తూ ఉంటారు ఎక్కువగా, బాహుబలి అంటే అడవిని సెట్ చేయడం అనేది మీకు ఎంత వేసినా కూడా ఆ ఒరిజినాలిటీ మిస్ అవుతుంది డెఫినెట్ గా అండి. సో ఇంకా అంటే లైక్ మీరు కన్నప్పతో వర్క్ చేసినప్పుడు చెప్పారు ఇందాక కమర్షియల్ అవన్నీ చేశారని. సో అంటే మైథలాజికల్ వేలో ఇంకా కథలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర, లేదా ఇంకేం టైప్ ఆఫ్ కథలు రాస్తున్నారు? అంటే యాక్చువల్గా ఏంటి అంటే, నేను ఈ మధ్య కాలంలోనే, అంటే ఈ 2 నెలల మధ్య కాలంలో ఒక మైథలాజికల్ సబ్జెక్ట్, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, దాని గురించి నేను చదివారు. క్యారెక్టర్ గురించి చదివిన తర్వాత ఆ క్యారెక్టర్ హంట్ చేస్తుంది. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మార్నింగ్ 9 గంటలకు స్నానం చేస్తుండగా ఐడియా నన్ను అదే తొలిచేస్తూ ఉంది.
బయటకు వచ్చి కూర్చుని రాయడం మొదలు పెడితే ఈవినింగ్ 4:30-5 కల్లా మొత్తం ఒక 60 సీన్స్ రాసేసాను నేను. ఓకే, ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ మీద మొత్తం సినిమా స్క్రిప్ట్ రాశాను నేను, ఒక 60 సీన్లతో ఒకటే రోజు రాశాను. సో ఆ క్యారెక్టర్ నాకు హంట్ చేసింది. అది మెటీరియలైజ్ అవుతుందా లేదా నాకు తెలియదు. సో ఒక కొన్నేళ్ల క్రితం మహాభారతంలో ఒక ఎపిసోడ్ తీసుకున్నాను. ఆ ఎపిసోడ్లో ఒక చిన్న చమత్కారం ఉంది. తర్వాత మన నార్త్ ఈస్ట్ ఇండియాలో ఒక రియల్ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి మహాభారతానికి చాలా సంబంధం ఉంది. ఇప్పటికీ అక్కడ మహాభారత కాలానికి సంబంధించిన కొన్ని ఏమంటారు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అది బేస్ చేసుకున్న కథ రాశా, ఒక యాక్షన్ సినిమా, యాక్షన్ డ్రామా, మహాభారతంలోని ఒక ఘట్టం. అప్పుడు నాకు అల్లు అర్జున్ గారు బాగా పరిచయం, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయనకి వెళ్ళి చెప్పేశాను నేను క్యారెక్టర్. అంటే చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు ఆ మహాభారతంలో చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఇంకా మీరు అసలే కథ ఇంకా బయటకు రాకుండా అమ్ముడు కాకుండా ఎలా చెప్తారు కానీ, సో అల్లు అర్జున్ గారు బాగా ఎంజాయ్ చేశారు. బట్ నేను మైథలాజికల్ క్యారెక్టర్ అని చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పటికీ ఆ కథలో ఒక పాయింట్ ఆయన బాగా నచ్చి ఆయన ప్యారలర్ గా ఇంకో సబ్జెక్ట్ కూడా విన్నారు, ఒక సోషియో ఫ్యాంటసీ ఏదో. ఈ మైథాలజీ ఆ సోషియో ఫ్యాంటసీ రెండు మిక్స్ చేయొచ్చా, మనం అలాంటి ప్లాన్ చేద్దాం అని అన్నారు ఆయన. సో అది మెటీరియలైజ్ అవుతుందో లేదో నాకు తెలియదు, అయిన తర్వాత చెప్తారు, తెలియదు మనకి. కానీ నిజంగా ఐడియా బాగుంది, చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు కాంబినేషన్ లో ఒక మైథలాజికల్ డ్రామా బాగుంది. ఇది నా ఊహ, అది మెటీరియలైజ్ అవుతుందో లేదో ఊహించితేనే కదా తర్వాత అవి నిజాలుగా మారాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఊహ అవసరం కదా. సో అదే ఇంకొకటి అండి, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న రచయిత కదా, మరి ఎక్కువ సినిమాలు ఎందుకు లేవు అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కువ సినిమాలు లేవేమో అనిపిస్తుంది, ఎందుకంటారు? అంటే నేను ఇంతవరకు తెలుగు కన్నడ కలిపి 30 సినిమాల పైన రాశాను నేను. అంటే మీకు నా IMDbలో నా సినిమా లిస్ట్ చూస్తే నా పేర్లు పడ్డ సినిమాలే ఉంటాయి. నేను గోస్ట్ రైటర్ గా పనిచేసిన సినిమాలు మీకు తెలియకపోవచ్చు, ఇది మొదటి విషయం. రెండోది ఏంటి అంటే నాకు నా 20 ఫస్ట్ సినిమా ఆఫర్ వచ్చింది, కానీ నాకు సినిమా ఇండస్ట్రీ వాతావరణం నచ్చేది కాదు. అవునా? నేను సినిమా రచయిత కావాలనుకున్నా, రైటర్ కావాలనుకున్నా, సినిమాకి రాయాలని ఏం లేదు. అయితే నాకు ఒక చిన్న కోరిక బద్ధకం ఏంటి అంటే నేను మళ్ళీ వేరే పని చేయకూడదు, సినిమాలు చూసుకోవడానికి రాసుకోవడానికి నాకు ఒక డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు వచ్చే పని సినిమా రైటింగ్ తప్పితే, అంటే అంతకాలం నేను అంతకుముందు నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను ఒక 13 years. ఆ తర్వాత నేను మొదట నచ్చకుండా వెళ్ళిపోయాను. నేను మళ్ళీ గుణశేఖర్ గారి పిలుపు మీద వచ్చి ఆయనతో పాటు చాలా కాలం ట్రావెల్ అయ్యి సినిమాల్లోకి వచ్చాను నేను. సో వచ్చిన తర్వాత నేను కొంతమంది డైరెక్టర్ల దగ్గర కొన్ని స్క్రిప్టులకి గోస్ట్ రైటర్ గా పనిచేశాను. ఆ తర్వాత కొన్నిటికి పేర్లు వేయడం మొదలు పెట్టారు, కథా సహకారం అని, స్క్రిప్ట్ అసోసియేట్ అని, స్క్రీన్ ప్లే అని, డైలాగ్స్ అని, ఇలా జరిగింది. తర్వాత ఏంటంటే కొన్ని ప్రాజెక్టులు చాలా ఎక్కువ టైం పడుతూ ఉంటాయి. ఉదాహరణకి రుద్రమదేవి అనే సినిమాకి 3-4 ఏళ్ళు 2000 అంటే యాక్చువల్గా ఒక్కటి షూటింగ్ జరుగుతుంది, నేను వర్క్ మొదలు పెట్టాను 2002లో ఆ సినిమా వర్క్ మొదలు పెట్టాం. కానీ అది మెటీరియలైజ్ రిలీజ్ అయింది 2015. కానీ కంటిన్యూస్ గా పనిచేసింది 2012 నుంచి 3-4 ఏళ్ళు అదే ప్రాజెక్ట్ లో ఉన్నా, రుద్రమదేవి. ఇప్పుడు కన్నప్ప సినిమా 3 ఏళ్ల నుంచి అదే ప్రాజెక్ట్ లో ఉన్నా. కొన్ని ప్రాజెక్టులకు ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. అంటే ఒకటి అంటే రచయితగా మనం అట్ ద సేమ్ టైం అంటే ఈ రోజు ఈ కథ రాసి ఒక 1 week తర్వాత వేరే కథలోకి వెళ్ళలేమంటారా? అంటే ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు రోజుకి 3-4 years దాంతో ట్రావెల్ చేశాను కదా, రోజుకి నేను 5-6 పాయింట్లు రాయగలను, రాయడం ఇష్యూ కాదు. కానీ ఒక ప్రాజెక్ట్ కమిట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ త్రూ అవుట్ నేను ఏం చేయగలను అది పని చేయాలని నేను అనుకుంటూ ఉంటాను. అంటే ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మీరు ఇంకొక ప్రాజెక్ట్ ని ఒప్పుకోవడానికి ఇష్టపడరా? కొన్నిసార్లు చేస్తూ ఉంటాను, చాలా తక్కువ. ఇప్పుడు రుద్రమదేవి పెద్ద ప్రాజెక్ట్, కన్నప్ప చాలా పెద్ద ప్రాజెక్ట్. సో ఫుల్ అటెన్షన్ ఫోకస్ దాని మీద పెట్టాల్సి ఉంటుంది. అంటే కావచ్చు, కానీ మిగతా రైటర్స్ కూడా ఉంటారు కదా, మొత్తం ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే నేను ఒక మూడులోంచి బయట రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి రుద్రమదేవి ప్రతాపరుద్రుడు రాసిన తర్వాత నేను 12-13 శతాబ్దాల నుంచి బయటకు రాలేకపోయాను, కాకతీయుల కాలంలోనే ఉండిపోయాను. నా మనసు నిండా అదే ఆలోచన. ఈ మధ్య కాలంలోనే ఆ భక్తి, ఈ పురాణాలు, ఈ కథ, కన్నప్ప, ఈ అడవి నుంచి బయటపడి ఇప్పుడు వేరే కథలోకి, వేరే ప్రపంచంలోకి వెళ్తూ ఉన్నాను. ఓకే, సో అంతకు ముందు చేసిన కమర్షియల్ సినిమాలు ఉన్నాయి కదా, సో వాటి నుంచి మరి కన్నప్పకి ఎలా చేంజ్ అయ్యారు, ఏమేంటి దానికోసం రీసెర్చ్ చేశారు మీరు? అంటే అలా కాదు, ఇప్పుడు ఏ సినిమాకి సినిమా, నేను ఇప్పుడు పోకిరి సినిమా ఉంది, నేను గోస్ట్ రైటర్ గా పనిచేశాను, మాఫియా బ్యాక్డ్రాప్, దానికి నేను రీసెర్చ్ చేశాను, దానికి నేను చదువుకున్నాను. మైథలాజికల్ మూవీ, అందులోనూ మనం ఏది పడితే యాడ్ చేయడానికి ఉండదు. ఇందాక చెప్పినట్లు నిజ జీవితంలో సంఘటనలు ఆల్మోస్ట్ దగ్గరగానే తీసుకెళ్లాలి కాబట్టి కాస్త రీసెర్చ్ ఎక్కువ అవసరమేమో. అంటే ఏమి లేదు, కొన్ని కథలు అంటే మన చరిత్ర కావచ్చు, పురాణం చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకు చెప్పాలి.
నిజమా ఇంకొకటి ఏంటంటే ఆడియన్స్ కి అంతవరకు తెలియని విషయాలు, కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు రుద్రందేవి సినిమా ఉంది, అది సినిమా షూటింగ్ జరుగుతుండగా తెనాల దగ్గర ఒక విలేజ్ లో ఒక శాసనం దొరికింది కాకతీయుల కాలం నాటి. ఆ శాసనంలో ఏముంది అంటే మామూలుగా జనాలను శిక్షించే రాజులు తెలుసు, కానీ ఒక రాజు అధికారి తప్పు చేస్తే ఊళ్ళో వాళ్ళు అతనికి శిక్ష వేసి గుండు గీయించి సున్నం రాసి అది శాసనం వేశారు. ఈ ఫలానా రాజధికారి మా దగ్గరకు వచ్చి ఇలా బలవంతంగా పన్ను వసూలు చేయబోయాడు, అతను మేము ఇలా శిక్షించామని శాసనం వేశారు. ఇది చాలా కొత్త విషయం, ఎవరికి తెలియదు, చాలా రేర్ ఇన్సిడెంట్. జనం ఒక అధికారికి శిక్ష వేయడం ఏంటి, చాలా రేర్ ఇన్సిడెంట్ కదా. సో అది ఎలాగైనా సినిమాలో పెట్టాలి, ఈ ఇన్సిడెంట్ గురించి చదివి అది సినిమాలో ఉంటుంది, మీరు రుద్రమదేవి సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఇలా కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు వాటిని పెట్టాలి, దాని గురించి మనం డైవర్షన్ తీసుకోలేం. సో అందుకే టైం పడుతుంది. అండ్ ఇంకొకటి ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేసేయండి. అంటే లైక్ ఇప్పుడు కన్నప్ప లాంటి సినిమా ఒకటి ఉంది, సో ఈ కన్నప్ప లాంటి సినిమాకి అవార్డ్స్ అందుకుంటే, అంటే ఏ కేటగిరీలో అయినా పర్లేదు, అవార్డ్స్ అందుకుంటే ఆ సినిమా విజయం సాధించినట్టు అనుకోవాలా, లేదా పెట్టిన పెట్టుబడి ఉంటుంది కదా, ఆ పెట్టుబడికి ఎక్కువ అమౌంట్ వచ్చి లాభాలు వస్తే మనం దాన్ని విజయం అనుకోవాలా, ఏంటి ఏ ఎలిమెంట్స్ లో చూడాలి? రెండు రకాలండి. ఒక నిర్మాత ఆస్తులు తాకట్టు పెట్టో అప్పులు చేసో సినిమా చేసినప్పుడు ఆయన పేరు కోసమే తీయడు. అంటే ఒక రైటర్ గా నాకేముంటుందంటే నేను రాసిన కథకో సీన్కో డైలాగులో జనం అప్లాజ్ చేయాలని నేను కోరుకుంటాను. ఒక నిర్మాతకి అప్లాజ్ ఏంటి, తను పెట్టిన డబ్బులకు పెట్టుబడి తిరిగి వచ్చినప్పుడు, తను సక్సెస్ఫుల్ సినిమా తీసినప్పుడు ప్రొడ్యూసర్ సాటిస్ఫాక్షన్. ఇది ఖచ్చితంగా సినిమాకి అవార్డులు వచ్చినా రాపైన నిర్మాతకి అయితే డబ్బులు వచ్చి తీరాలి, ఇది నేను స్ట్రాంగ్ గా నమ్మేది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు విష్ణు గారు చాలా కష్టపడి చేశారు, ఖచ్చితంగా కన్నప్ప ఆయనకి ఏం అవార్డులు వస్తాయనేది మన భవిష్యత్తు చెబుతుంది, కానీ అవార్డుల పోటీలో మాత్రం ఆయన ముందు వరుసలో పోటీ పడి తీరతాడు ఆయన కన్నప్ప ఖచ్చితంగా. అంటే లైక్ చాలా కొన్ని కథలు ఇంతకు ముందు కొన్ని సినిమాలు రిలీజ్ అనేవి చూసినాం, మంచి సినిమాలు అవార్డ్స్ చాలా అందుకుంటాయి, బట్ అంతగా ఆడలేదేమో థియేటర్స్ లో అన్న ఉంటుంది కదా, సో అందుకని అడిగాను నేను ఈ క్వశ్చన్ అన్నమాట. ఖచ్చితంగా నేను ఉదాహరణకి ఇప్పుడు ఆరెంజ్ సినిమాకి నేను రైట్ అన్నాను, ఎగ్జాక్ట్లీ నేను రిలీజ్ అయినప్పుడు డిజాస్టర్, ఓకేనండి, అది చాలా క్రేజీ కాంబినేషన్. అంటే మగధీర తర్వాత రామ్ చరణ్ గారి సినిమా, బొమ్మరిల్లు భాస్కర్ అంతకుముందు 2 హిట్స్, బొమ్మరిల్లు పరుగు, ఆ తర్వాత వచ్చిన సినిమా చాలా క్రేజీ కాంబినేషన్ తో ఉంది సినిమా, అప్పుడు డిజాస్టర్. ఇప్పుడు రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాత జనం అందరూ దాన్ని క్లాసిక్ అంటున్నారు, కల్ట్ క్లాసిక్ అంటున్నారు, యూత్ ఐడెంటిఫై చేసుకుంటున్నారు, రీ రిలీజ్ బాగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేనే తీసుకుంటా రైటర్ గా, ఆరెంజ్ సినిమా ఆ రోజు సక్సెస్ అయ్యి ఉంటే నాకు వచ్చే ఆఫర్స్ వేరే ఉండేవి, నాకు డిమాండ్ వేరే ఉండేది, నా రెమ్యునరేషన్ వేరే ఉండేది, నాకు వచ్చే గుర్తింపు కావచ్చు గౌరవం కావచ్చు వేరే ఉండొచ్చు. ఇప్పుడు కల్ట్ క్లాసిక్ అని వస్తే ఓకే, జనానికి ఇప్పుడు కనెక్ట్ అయింది ఆనందపడడం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. సో సినిమాకి ఫస్ట్ అవసరమైంది సక్సెస్, ఆ తర్వాత మిగిలిన విషయాలు. సక్సెస్ అంటే ఖచ్చితంగా ఎక్కువ రోజులు కమర్షియల్ డబ్బులు సంపాదించాలి అంతే అంటున్నారు. సో ఫైనల్ గా బాగా రాసిన పేరు వస్తే ఏంటి సుఖం. అంటే ఇప్పుడు ఆరెంజ్ తీసుకుందాం మనం, సో రచయితగా ఇప్పుడు క్లాస్ అంటున్నారు అన్ని అంటున్నారు, అంటే రచయితగా మీరు అక్కడ సక్సెస్ అయ్యారు, బట్ ఓకే సినిమా ఆడలేదు, సో రచయితకు కూడా అలానే గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు నన్ను తీసుకోండి, మీరు ఎలా రాశారు, రైట్ డైలాగ్స్ కావచ్చు, ఆ స్టోరీని ఎలా తీసుకెళ్లారని చూస్తారంటారా, లేదా ఖచ్చితంగా ఆ హిట్ ఫ్లాప్ తో రచయితకి ఎలా సంబంధం ఉంటుంది? ఖచ్చితంగా మార్కెట్ లో ఒకళ్ళని పిలిచేటప్పుడు అతను సక్సెస్ రాశాడా ఫ్లాప్ రాశాడా అని చూస్తారు. అంటే ఉదాహరణకి నేను పనిచేయని పెద్ద హీరో లేరు, మహేష్ బాబు గారితో ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలో నేను గోస్ట్ రైటర్ గా పనిచేశాను, 3 సినిమాలు చేశాను నేను. సో అది నా పేరు పళ్ళ, అందువల్ల జనాన్ని తెలియదు. రామ్ చరణ్ గారితో ఆరెంజ్ చేశా, అల్లు అర్జున్ గారితో దేశముద్ర గోష్ఠిగా చేశా, వరుడు రుద్రమదేవి చేశా, ఎన్టీఆర్ గారితో చిన్నప్పటి రామాయణం దగ్గర నుంచి తర్వాత కంత్రి, శక్తి, రామయ్య వస్తయ్య చేశాను. సో ప్రభాస్ గారితో బెల్లా చేశాను. వీళ్ళందరితో నేను సినిమాలు చేశా, కానీ వీటిలో ఫెయిల్యూర్స్ ఉండడం వల్ల నాకు రావాల్సినంత మార్కెట్ డిమాండ్ రాదు. ఒక్క విషయం చెప్తాను, అల్లు అర్జున్ గారితో దేశముద్ర గోస్ట్ రైటర్ వదిలేసేయండి, వరుడు సినిమా డిజాస్టర్, బట్ ఆయన నాకు నేను రాసిన కొన్ని డైలాగులు బాగా నచ్చి, ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పుట్టడం మనకు తెలియదు చావడం మనకు తెలియదు, చేసుకునే ఒకే ఒక్క వేడుక పెళ్లి. ఈ డైలాగ్ రాసిన వెంటనే నన్ను భుజం మీద చేసి పక్కకు తీసుకెళ్లి అల్లు అర్జున్ గారు ఏం రాశారు సార్ మరి అని చెప్పి, ఈవెన్ మార్కెట్ లో వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారికి కావచ్చు, ఈవెన్ హీరో కళ్యాణ్ రామ్ గారికి కావచ్చు, వీళ్ళందరికీ ఆయన నా గురించి చెప్పారు, ఆయన ప్రసాద్ బాగా రాస్తారు, ప్రసాద్ బాగా రాస్తాను. ఆ తర్వాత వరుడు డిజాస్టర్ తర్వాత కూడా నేను రుద్రందేవికి ఆయన పనిచేశాను. పుష్ప ముందు వరకు కూడా ఆయన నేను ఏ రోజైనా వెళ్ళినా, నేను ఏ కథలు చెప్పినా ఆయన వినేవాళ్ళు, ఆయన నాతో డిస్కస్ చేసేవాళ్ళు. ఈ రోజు కూడా నేను మెసేజ్ పెడితే, అంటే మన పుష్ప 2 రిలీజ్ ముందు కూడా ఆయన బీహార్లో ఫంక్షన్ జరిగినప్పుడు మెసేజ్ పెడితే
స్టేజ్ దిగేలోగా ఆయన రిప్లై ఇచ్చేవాళ్ళు, ఇచ్చారు. సో అంత ఆదరణ చూపిస్తారు. నేను ఫెయిల్యూర్ రైటర్ని కావడం వల్ల నాకు మార్కెట్ గుర్తించకపోవచ్చు, కానీ నేను పని చేయడం వల్ల నా టాలెంట్ వల్ల ఆయన ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఎన్టీఆర్ గారి శక్తి డిజాస్టర్, ఆ తర్వాత రామయ్య వసాయి చేశాను. సినిమా డిజాస్టర్ అనేది ఉంటే నన్ను ఆయన దూరంగా నెట్టేస్తారు. కానీ ఎన్టీఆర్ రామయ్య వసాయి సినిమాకి నేను పనిచేస్తున్నాను హరీష్ శంకర్ గారు చెప్పినప్పుడు ఆయన నో అని చెప్పాల. నో అని చెప్తే నాకు అవకాశం రాదు. అలా ఎందుకు చేస్తారంటే నేను వాళ్ళకి పనికి వస్తాను, పని చేస్తాను, కానీ సక్సెస్ ఉంటే నాకు మార్కెట్లో ఒక వాల్యూ ఉంటుంది, ఒక డిమాండ్ ఉంటుంది. కన్నప్పకి సంబంధించి మరి మీకు ఎలాంటి ప్రశంస వచ్చింది? మీ రచయితగా మీకు ఒక ప్రశంస వస్తే అది ఎవరిచ్చారు, ఏంటి మీకు బాగా గుర్తుండిపోయారు? ఫస్ట్ విష్ణు గారి దగ్గర నుంచి. అంటే నేను చెప్తున్నప్పుడు కొన్ని సీన్స్ చెప్పినప్పుడు ఆయన క్లైమాక్స్లో అతని ప్రేమంతా భార్య మీద, అతని కన్ను తీసేసినప్పుడు చివరిసారి భార్యను చూస్తాడు. ఒక కన్ను తీసేసాడు, ఇంకో కన్ను తీయబోతున్నాడు, చివరిసారి భార్యను చూస్తాడు. చూసినప్పుడు ఆయన అది డిస్కషన్లో చెప్పే ఆయనకి, అది చూసి శివుడితో కూడా చెప్తారు ఇదే చివరి చూపు శివయ్య అని. ఇది ఆయనకు విపరీతంగా నచ్చింది. అలాగే ప్రభాస్ గారి డైలాగ్స్ మాక్సిమం నేనే ఎక్కువ రాసింది. క్లైమాక్స్లో విష్ణు గారితో డైలాగ్ ఉంటుంది. జాతి గురించి మోహన్ బాబు గారి పాత్ర ప్రశ్నిస్తే, మీరు ఒక తల్లి కడుపునే పుట్టారు, నేను తల్లి కడుపునే పుట్టాను, పవిత్రమైన తల్లి గర్భానికి జాతి ఆపాదించద్దు అనేది. సో మన కులం మతం అని మాట్లాడుకుంటాం. ఏ తల్లి అయినా కూడా 9 మాసాలు ప్రాణాలు తెగించి బిడ్డను కదంటే అంతకన్నా పవిత్రమైన ప్రదేశం సృష్టిలో ఉంటుందా? తల్లి గర్భాన్ని మించింది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కడు పునీతుడే, ప్రతి ఒక్కడు పవిత్రుడే. దాని కులం లేదు, జాతి లేదు. ఇది నేను డిస్కషన్ లో ఈ ఒక మాట కావాలి. మహాదేవి శాస్త్రి పాత్ర అడిగే ప్రశ్నకి హీరో సమాధానం చెప్తే ఇంకా అతను షాక్ అవ్వాలి. ఇంకా నో మోర్ డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ అన్నారు. ఏంటంటే నాకు చట్టుకుని దొరికింది, తట్టింది, చెప్పాను. ఆయన చాలా అద్భుతమైన ఫీల్ అయ్యారు. సో విష్ణు గారి దగ్గర నాకు లభించింది ఇది. అలాగే మోహన్ బాబు గారిది ఆయన ఇంట్రడక్షన్ సీను కొన్ని సెకండ్ హాఫ్ లో వచ్చేది. అంటే మోహన్ బాబు గారికి ప్రభాస్ గారికి మధ్య భాష పుట్టు గురించి ఒక డిస్కషన్ నడుస్తుంది. అది పాణిని వ్యాకరణం అనే దాంట్లో భాష ఎలా పుట్టిందో రాశారు. అది మా నాన్నగారు నాకు చెప్తే అది మోహన్ బాబు గారికి చెప్పాను. మోహన్ బాబు గారు ఎక్సలెంట్ అన్నారు. అది సినిమాలో మీరు ఆ సీన్ ఉంది, భాష ఎలా పుట్టింది అనే దానికి. అలాగే ఆయన ఇంట్రడక్షన్ సీన్ లో మోహన్ బాబు గారి మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ వేరు. అందువల్ల డైలాగ్ ఫ్లో ఏంటంటే ఒక సింగిల్ స్ట్రోక్ లో వెళ్ళేలా రాశాను. అంటే ఒక ఎస్వి రంగారావు గారు ఎదురు ఒక స్టైల్లో చెప్పాడు, పట్టించుకున్నట్టు ఉంటుంది, ఒక అలవహకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటిది నువ్వు ఎస్విఆర్ స్టైల్లో రాసావు కదా అన్నారు మోహన్ బాబు అనేసి ఆయన ఎంజాయ్ చేస్తూ ఆ సీన్ అలా చెప్పారు. సో ఇలాంటివన్నీ కూడా నాకు యూనిట్ నుంచి వచ్చిన లభించినవి. తర్వాత బయట ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత ఆ క్లైమాక్స్ లో కావచ్చు, సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ గురించి కావచ్చు, అలాగే ఇంటర్వెల్ లో దేవుడి గురించి హీరో మాట్లాడే మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా మంచి అప్లాజ్ వచ్చాయి. అవన్నీ విని ఆనందిస్తున్నాను. డెఫినెట్లీ అండి, ఆఫ్ కోర్స్. కానీ ఇక్కడ చాలా మంది స్టార్స్ ఉన్నారు. అంటే ఒక్క స్టార్ తో చేయడం వేరే, ఒక సినిమాలో ఇక్కడ ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. మన బాలీవుడ్ అక్షయ్ కుమార్ గారు కావచ్చు, లేదా ఇప్పుడు మంచు ఫ్యామిలీ మోహన్ లాల్ గారు, మన విష్ణు గారు, మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇలా పాన్ ఇండియా లెవెల్ స్టార్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మరి డైలాగ్స్ రాయడం కావచ్చు ఒక పెద్ద టాస్కే అని చెప్పాలి. డెఫినెట్లీ మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే టాస్క్ అనేది కథ రాసింది విష్ణు గారు. సో కథ రాసినప్పుడు ఆయన ఏ పాత్ర ఎవరు చేయాలని ఆయన ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మా టాస్క్ ఏంటంటే వాళ్ళ స్టార్ వాల్యూ, వాళ్ళ పొటెన్షియాలిటీకి తగ్గట్టుగా సీన్ డిజైనింగ్ కావచ్చు, డైలాగ్ సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ చేయడం వరకే మా పని. సో అది సక్సెస్ఫుల్ గా చేస్తారు, అది న్యాచురల్ గా జరిగిపోయింది. ఓకే అండి. లైక్ కన్నప్ప నుంచి బయటకు వస్తే మనం, సో మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఏంటి నెక్స్ట్ రాబోతున్నవి? అంటే ప్రస్తుతం విష్ణు గారు మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు నేను ఒక ఏడాది నుంచి ఆ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాను. విష్ణు గారితోనే? మళ్ళీ విష్ణు గారిది ఆయనది బహుశా త్వరలో ఆయన నేరేట్ చేసి ఆ తర్వాత ఆయన అనౌన్స్మెంట్ వస్తుంది. సో అదొక యాక్షన్ డ్రామా, ఆ పనిలో ఉన్నా నేను. అలాగే హీరోయిన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ఒకటి డైరెక్టర్ యోగేష్ నేను ఇద్దరం కలిసి రాసాం. సంయుక్త మేనన్ గారి హీరోయిన్. రీసెంట్ గా లాస్ట్ మంత్ లో షూటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ షెడ్యూల్ అయింది, సెకండ్ షెడ్యూల్ ఈ నెలలో స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. ఇంకొకటి రచయిత అంటే అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో చాలా మంది మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు కదా, మరి మీరు రచయితగానే ఉంటారా, ఇంకేమైనా చేస్తారా, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఏమైనా చేసే? అంటే రచయితలు అనేవాళ్ళు నెక్స్ట్ కావాలనుకునేది ఎక్కువ శాతం డైరెక్షన్ లేదా ప్రొడక్షన్. మేబీ డైరెక్షన్ చేస్తానేమో,
తెలియదు. చేస్తానేమో అంటే మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా డెఫినెట్లీ ఫ్యూచర్ లో చేస్తాను. అంటే మన ఇంట్రెస్ట్ ఉండడం వేరు, మనకు ఆపర్చునిటీ రావడం, మెటీరియలైజ్ అవ్వడం అవన్నీ వేరు. సో ఆలోచన అయితే ఉంది, బట్ అది మెటీరియలైజ్ అవుతుందా లేదా, మెటీరియలైజ్ ఎప్పటికవుతుందో నాకు ఐడియా లేదు. ఓకే, సో ఇంకేమైనా రంగం మీద ఇంట్రెస్ట్ ఉందా మీకు? మూవీస్ లోనే ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారా? అంటే నాకు కెపాసిటీ లేదు కానీ ప్రొడక్షన్ చేయాలని ఆలోచన అయితే ఉంది. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ నాకు లేదు. ఓకే, ఎందుకు ప్రొడక్షన్ అంటే రకరకాల ఐడియాలు వాటన్నిటి మీద ప్రొడక్షన్ చేస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. జస్ట్ ఓన్లీ డ్రీమ్ అంతే. డైరెక్షన్ అయినా మెటీరియలైజ్ అవ్వచ్చు కానీ ప్రొడక్షన్ అవుతుందని నేను అనుకోవట్లేదు. కష్టం ఉంటారా? ఓకే, ఆర్టిస్ట్ గా కూడా చేసినట్టున్నారు మీరు. ఒక సినిమా చేశాను నేను, సత్యదేవ్ గారు యాక్ట్ చేసిన 47 రోజులు అనే సినిమాలో ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కింద చేశాను. అంటే డైరెక్టర్ ప్రదీప్ మద్దాలేన ఆయన నా ఫ్రెండ్. అంటే నా ఏజ్కి ఆయన ఏజ్కి చాలా గ్యాప్ ఉంటుంది కానీ, సో ఆయన ఫ్రెండ్. ఆయన ఒక క్యారెక్టర్ చేయమంటే సరదాగా చేశాను నేను. అంటే ఫ్యూచర్ లో చూడొచ్చా మిమ్మల్ని? అది అంటే ఇంకా ఆర్టిస్ట్ గా చూడొచ్చు అంటారా? యాక్చువల్ గా ఆరెంజ్ సినిమాలో బొమ్మరెడ్డి బాసర్ గారు నా చేత క్యారెక్టర్ చేయించాలని చాలా ప్రయత్నించారు, ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. బట్ సంహవ్ ఆ టైంలో నా హెల్త్ ఏది అప్సెట్ అవ్వడం వల్ల మెటీరియలైజ్ కాల. ఆ తర్వాత తమిళ హీరో విశాల గారు తెలుగులో సినిమా ప్లాన్ చేశారు, శుక్ర అని. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ అప్పట్లో, డైరెక్టర్ శశికాంత్ అని ఒక ఆయన. అందులో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేయమని డైరెక్టర్ చాలా సార్లు అడిగాడు. ఆయన ఆ సినిమా మెటీరియలైజ్ చేసినాడు, బట్ బ్యాడ్ లక్ ఆ సినిమా ఆగిపోయింది మెటీరియలైజ్ కాకుండా. ఓకే, సో అంటే ఇంకొకటి యూట్యూబ్ లో కూడా మీరేవో స్టోరీస్ వస్తున్నాయి కదా, సో అది కాఫీ మజిలీ కథలు అని ఒక ఫీచర్ చాలా పాపులర్ అయిందండి. ఓకే, సో అది కంటిన్యూ అవుతుందా ఇంకా? అంటే ప్రస్తుతం కోవిడ్ టైంలో ఏం చేయాలో తోచక మొదలుపెట్టిన ప్రోగ్రామ్ అది. అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను బాగా నమ్మేది, మీరు ఒక ఐడియా చెబితే ఇలాంటి ఐడియాతో ప్రపంచంలో ఎలాంటి కథలు వచ్చాయి, ఏం సినిమాలు వచ్చాయి, ఏం పుస్తకాలు వచ్చాయి, ఇవన్నీ ఒకసారి నా మైండ్లో మెదులుతాయి. సో ఆ ఐడియా ఎలా ఉంది, వీళ్ళు అడాప్ట్ చేశారు, వీళ్ళు ఎలా మార్చారు అనేది నా మనసులో నాకు నేను చేసుకున్న ఒక ఎక్సర్సైజ్ ఏ సినిమాకైనా. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఇదే ఇన్ఫర్మేషన్ ఒక ఆడియోనికి చెబితే ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఆ ఫీచర్ చేశాను, కాపీ మజిలీ కథలని. అంటే ఎక్కడో పుట్టిన ఒక కథ ఇక్కడ ఇండియాలో ఏ లాంగ్వేజ్లో వచ్చింది, ఎలా రూపాంతరాలు చెందింది, ఏవి సక్సెస్ అయ్యాయి, ఏ ఫెయిల్ అయ్యాయి, ఎందుకు కారణాలంటూ చేశాను నేను. నా ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న నా తోటి రైటర్స్నో డైరెక్టర్స్నో క్రిటిసైజ్ చేయడం కాదు, కొత్తగా వచ్చి అప్కమింగ్ రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఒక కథను ఎలా ఆలోచించాలి, ఎలా అడాప్ట్ చేయాలి దానికి ఒక ఎక్సర్సైజ్లో ఉపయోగపడుతుంది. మనకేమి సినిమా సంబంధించి కోర్సులు లేవు, వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేశాను. దానివల్ల ఇండస్ట్రీలో నాకు కొంతమంది శత్రువులు తయారయ్యారు, నాకు కొన్ని అవకాశాలు పోయాయి, చెప్పి మరీ చేశారు కొంతమంది. అంటే మీరు రచయితగా రావాల్సినంత మీకు క్రేజ్ రాలేదేమో అనుకుంటున్నారా? అంటే క్రేజ్ ఇన్ ది సెన్స్ ఏంటంటే, క్రేజ్ అన్నది నాకు ఇప్పుడు బ్యానర్లు కట్టాలి, థియేటర్ల ముందు ఫ్లెక్సీలు వినేసి పెట్టాలని నా ఉద్దేశం కాదు. క్రేజ్ ఇన్ ది సెన్స్ ఏంటంటే నాకు సక్సెస్ వస్తే నేను చెప్పే మాట ఇప్పటికీ వింటారు, రెస్పెక్ట్గా వింటారు, ఇంకొంచెం జాగ్రత్తగా వింటారు. ఇప్పుడు సక్సెస్ లేని వాడు ఒక మాట చెప్తే వినడానికి, సక్సెస్ లో ఉన్నాడు చెప్తే ఏదైనా నడిచిపోతుంది. అలాగే నేది పెడితే కూడా నేను చెప్పను. సో నేను చేసే వర్క్ కి నా సక్సెస్ హెల్ప్ అయితే ఇంకొంచెం బాగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందని నా నమ్మకం. ఇంకొకటి ఏంటంటే మీకు ఇందా చెప్పి ఒక్కో ప్రాజెక్ట్ కి నేను 2-3 ఏళ్ళు పనిచేస్తుంటాను. నాకు ఇప్పుడు సక్సెస్ అయితే నాకు ఎక్కువ రెమ్యునరేషన్ వస్తే నేను ఒకేసారి 10 సినిమాలు 10 పనులు చేయాల్సిన అవసరం ఉండదు. మిగిలిన పనులు చేయకుండా ఉండడం కోసం నాకు ఎక్కువ డబ్బు అవసరం. అంతే అంటారు. అండ్ ఇంకొకటి ఎవరు అడ్డుకుంటున్నారు అంటున్నారు, ఎవరు అనుకోవచ్చు? ఏదండి, అంటే నా సక్సెస్ కి కొంతమంది అడ్డుకుంటున్నారనో లేదా శత్రువులు ఉన్నారని అంటున్నారు కదా, ఎవరు శత్రువులు? అంటే కాపీ మజిలీ కథలు చదివి కొంతమంది దర్శకులు నొచ్చుకున్నారు, మా సినిమాల్ని కాపీ కొట్టాడంటారా అనుకున్నారు. నా ఉద్దేశం అది కాదు. ఇంకా చెప్పాలంటే నేను చేసిన సినిమాలు కూడా నేను దేని నుంచి ఇన్స్పైర్ అయ్యో చెప్పాను. ఇప్పుడు చిరుత అనే సినిమా నేను గోస్ట్ రైటర్ గా పనిచేశాను, అది స్విఫ్ట్ అనే ఒక హాలీవుడ్ మూవీ. అలాగే ఇప్పుడు పోకిరి ఉంది, పోకిరి సినిమాలో నేను రకరకాల సినిమాల నుంచి సీన్స్ ఇన్స్పైర్ అయ్యాను, బుక్స్ లోంచి ఇన్స్పైర్ అయ్యాను, వాటి గురించి కూడా చెప్పాను నేను. ఇప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యని చెబితే ఏంటంటే నేను కాపీ కొట్టడం అనేది తప్పు ఉండొచ్చు, కానీ ఇన్స్పైర్ అయ్యని చెప్పడం తప్పలేదు. అలాగే మిగిలిన రచయితలు దర్శకులు కూడా వేరే సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి చేస్తూ ఉంటారు. అందువల్ల అవి తప్పు కాదని నా ఉద్దేశం. బట్ వాళ్ళేమో పర్సనల్గా వాళ్ళ క్రియేటివ్ నేను తప్పు పెట్టాను ఫీల్ అయ్యారు. మెగా ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉందంటే కదా, ఎక్కువగా చిరంజీవి గారితో కావచ్చు, వాళ్ళతో కావచ్చు. అంటే చిరంజీవి గారి నాకు మొదటి అవకాశం వచ్చి చిరంజీవి గారి సినిమాది ఖైదీ నెంబర్ 706. ఆ సినిమా కథరావుని విజయబాబు నాయుడు గారు పిలిచారు, బట్ నేను దానికి సద్వినియోగం చేసుకోలేకపోయాను. జర్నలిస్ట్ గా నాకు చాలా పరిచయం ఉండింది,
వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారితో ఆరెంజ్ చేశాను, అలాగే అల్లు అర్జున్ గారితో చాలా సినిమాలు వర్క్ చేశాను, వాళ్ళ మేనళ్ళు సాయిధరం తేతో సుబ్రహ్మణ్యం వర్సేలు నక్షత్రం సినిమాలు పనిచేశాను. ఓకే, సో యంగ్ హీరోలందరితో కూడా నేను పనిచేశాను. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మరి అనుబంధం ఎలా ఉంది? ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు కదా, అంటే మీకు ఆయన పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఇష్టమా, జనసేనానిగా ఇష్టమా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు హీరోగా ఆయన విపరీతంగా నచ్చబట్టే ఆయన నాయకుడిగా కూడా జనాలకు బాగా చేరువయ్యారు. ఓకే, అందువల్ల ఆయన హీరోగే నాకు ఎక్కువ ఇష్టం. నాయకుడిగా అంటే ఆయనలో ఉన్న ఆవేశం, ఆవేదన అనేవి ముందుకు తీసుకెళ్తున్నాయి. నాకు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగా గుర్తుపట్టేవాళ్ళను. అంటే 10 మందిలో ఉన్నా కూడా ప్రసాద్ గారు ఇలా రండి పిలిచేవాళ్ళు, నాతో బుక్స్ గురించి మాట్లాడేవాళ్ళు. అంటే రావిశాస్త్రి గారు, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇలాగ కొన్ని బుద్ధిజం లిటరేచర్ వీటన్నిటి గురించి కూడా నాతో మాట్లాడుతుండేవాళ్ళు. 2-3 సార్లు ఆయన సినిమాలు పనిచేసే అవకాశం వచ్చింది కానీ మిస్ఫైర్ అయింది. ఓకే, ఎస్ అండి. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని ఇంకేవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి మంచి మంచి సక్సెస్లు మీరు ఎన్నో అందుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు షేర్ చేశారు, కన్నప్ప గురించి కావచ్చు, లైక్ కొన్ని మైథలాజికల్ కూడా తెలియనివి చెప్పారు చూసారు. సో అది ఇప్పుడు జనాలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ తోట. థ్యాంక్ యూ అండి. రైట్ అండి. సో చూసారు కదా, అంటే తోట ప్రసాద్ గారు కన్నప్పతో ఆయన ప్రయాణం గురించి చెప్పారు, ప్రాజెక్ట్స్ రాబోయే ప్రాజెక్ట్స్ అన్నారు, మైథలాజికల్ ఇంకా కొన్ని రాబోతున్నాయి అంటారు. చూద్దాం మరి ఆయన ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఇంకా ఎటువంటి హీరోలతో కావచ్చు, సినిమాలతో కావచ్చు కలిసి పనిచేస్తున్నారో చూద్దాం. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.